నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవటం పెద్ద సంచలనమే అయింది. నియోజకవర్గాల అభివృద్ధి కోసమే కలిశామని వారంతా చెబుతున్నా ఇదంతా హరీష్ రావు డైరెక్షన్లో జరుగుతోందని బీజేపీ తేనెతుట్టని కదిపింది. ఆత్మరక్షణలో పడ్డ బీఆర్ఎస్ నేతలు రేవంత్ సర్కారుకు తిప్పలు తప్పవని మాటల దాడి చేశారు. అయితే తెలంగాణలో కారు షెడ్డుకు ఎప్పుడో చేరిందని మంత్రి కోమటిరెడ్డి ఎదురుదాడికి దిగారు. హరీష్ రావు గారి ప్రోద్బలం లేకుండా హరీష్ రావు గారికి తెలియకుండానే ఈ నలుగురు ఎమ్మెల్యేలు పోయి నిన్న ముఖ్యమంత్రి గారిని కలిసి వచ్చిర్రా. ఏం జరుగుతుంది అసలు మీ కుటుంబంలో అనేది ప్రజలకు తెలుసుకోవాలనుకుంటున్నారు. మీ కుటుంబ పాలన వద్దని పంపించిన తర్వాత కూడా ఇంకా షాట్ల తౌడు వస్తే కుక్కలు కొట్లాడినట్టు ఒకరు తూర్పు ఒకరు పడమర కొట్లాడుతూ ఈ రాష్ట్ర రాజకీయాల్ని భ్రష్టు పట్టించేటువంటి కార్యక్రమాన్ని మీరు ఇంకా కొనసాగిస్తున్నారు. ఒక సీటు కాంగ్రెస్ కు, ఇంకో సీటు మనకు వస్తుంది. రెండు అలగలగయి రెండు కాంగ్రెస్ కి ఇవ్వాలి. అవసరమైతే బీజేపీ బలపడకపోయినా పర్వాలేదు, బీఆర్ఎస్ ఖతం కావాలన్నదే ఆ రెండు పార్టీల యొక్క ఒప్పందం. అందుకే నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎవరెవరికి అక్రమ సంబంధాలు ఉన్నాయి, ఎవరు ఎవరితో అంటగాగుతున్నారు, ఎవరు లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారో తెలంగాణలోని మైనారిటీ సోదరులకు, ముస్లిం మైనారిటీ కానీ, క్రిస్టియన్ మైనారిటీ కానీ, సిక్కు సోదరులు కానీ అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నాకైతే ఒకటే అనిపిస్తున్నది, రేపటి రోజున ఇదే రేవంత్ రెడ్డి గారు సేమ్ మహారాష్ట్రలో ఎట్లయితే అయ్యిందో ఒక ఏకనాథ్ షిండే తయారై అవతల వేడి చూడు, ఇక్కడ రేపటి రోజున ఆ పని జరిగినా ఆశ్చర్యం లేదు. తెలంగాణ ఏకనాథ్ షిండే రేవంత్ రెడ్డి అయినా ఆశ్చర్యం లేదని మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జాగ్రత్త నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా తెలంగాణలో ఉండే మైనారిటీ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి మూలాలు బీజేపీలో ఏబీవీపీలనే ఉన్నాయి. అందుకే ఇవాళ ఆయన అడుగడుగులా మీరు గమనించండి, జాగ్రత్తగా చూడండి. కార్ అంట సర్వీసింగ్ మంది షెడ్ పోలే అంటుడు. నేను చెప్పిన షెడ్ కాదు అని ఆయన, సర్వీసింగ్ కాదు అని ఆయన, స్క్రాప్ కింద మొత్తం దొంగలు అమ్ముకున్నారు. అది కార్ లేదు, పార్టీ లేదు, బీఆర్ఎస్ అనే పార్టీ లేదు.